కొనరావుపేట మండలం సేవలాల్ బుక్యారెడ్డి తండ గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ప్రభుత్వ పారి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం సేవలాల్ మహారాజ్ జగదమ్మ అమ్మవారు మేరమ్మ యాడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. हमारे अतिथाणु हम हमारे पूजा में अत्र प्रशांत का हमारे एमएलए साहब हमारे पालगोन होता है एमएलए साहब मेले जय जयकार कर हक मारिया होता साई विजय बापू देखे बापू आज रो शिवा भयारो जयंती ने आज ये भुक्यारेड्डी सेवालाल महाराज की बोल भवानी माता की श्री रामराव महाराज की बाबू सिंह महाराज की जय सेवालाल जय सेवालाल. గిరిజనుల ఆరాధ్య దైవంగా పేదలకు పెన్నిదిగా సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునే క్రమంలో రెడ్డి తండాలో ఈరోజు కొలువై ఉన్నటువంటి దేవాలయంలో జగదమ్మ మాత అమ్మవారిని దర్శించుకొని సేవాలాల్ మహారాజును కూడా దర్శించుకొని గిరిజనులందరూ కూడా తమ ఆరాధ్య దైవానికి భోగ్ బండారు కార్యక్రమాన్ని నైవేద్యం సమర్పించే కార్యక్రమంలో గిరిజన పూజారుల చేత జరపడుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం శుభదాయకంగా ఉంది. సేవలాల్ మహారాజు దేవుడుగా ఓ దేవాలయంలో కొలువై ఉండడం అంటే ఆనాటి కాలంలో వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలే కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కానీ అభ్యున్నతిలోకి రావాలి నా సోదరులు నా పేదలు నా గిరిజనులు చెప్పని వారు చేసినటువంటి ఆరాటం పోరాటం వారిని ఈరోజు దేవుడిగా చేసి అందరి గుండెల్లో కొలువే విధంగా ఎక్కడ గూడెం ఉందో ఎక్కడ తండా ఉందో మా సేవలాల్ మహారాజు మేము మా జగదమ్మ మాతాను మేము దేవాలయంగా ఎలాంటి కీడు మా తండాకు మా గూడానికి మా గ్రామానికి రాకుండా చూడు తల్లని తండ్రి చెప్పని ఈరోజు దేవాలయాలు ఏర్పాటు చేసుకొని మరి ప్రతి ఏటా కూడా ప్రతిరోజు కూడా మరి ధూపదీప నైవేద్యం పెట్టి కార్యక్రమం చేయడం లోక కళ్యాణం జరగాలని వారి అడుగుజాడల్లో వారి ఆశీస్సులు ముందుకు సాగాలని చెప్పేటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమం. గతంలో కూడా అనేక మార్లు ఆయా దేవాలయాల్లో నేను పాల్గొనడం జగదమ్మ మాత ఆశీస్సులు అందరికీ అందాలని జై సేవాలాల్ మహారాజు ఆశీస్సులు వారి మార్గదర్శనం అందరికీ అందాలని చెప్పని కోరుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనమని కోరగానే రావడం మరి వారి ఆశీస్సులు తీసుకొని లోక కళ్యాణం జరగాలని చెప్పని వేడుకోవడం జరిగింది. అందరికీ మంచి జరగాలని సందర్భంగా ప్రార్థిస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అశ్వత ఉండాలని చెప్పని జగదంబ మాతాను వేడుకుంటూ